తినరా. ఒక పక్క తాతయ్య చచ్చిపోయి విచారంతో ఉంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా బిర్యానీ తింటారా? నోరు ముసుకు తిను. డ్రామా యాక్టర్ వస్తుంది. దాచేయండి. ఈ చింతామణి కొంపలోకి వచ్చాక ఏమి తినడానికి కూడా వీలు లేకపోతుంది. సరే గాని మీ అత్తగారు ఒక్కతే ఆ గదిలో కూర్చుని ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వెళ్ళి మనసు పాడు చేయకుండా నేను వెళ్ళి ఆస్తిపోస్తులు అవి సమానంగా ఎలా రాయించాలో మాట్లాడుస్తాను. నేను రానా? తర్వాత చెల్లెమ్మా, నిజానికి నువ్వు నాకు అక్కగారు లాంటిదానివి. చెట్టంత బావగారు పోయినప్పటికీ గుండె నిబ్బరంతో బతుకొస్తున్నావు అంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. అంచేత నీ పేరునున్నటువంటి ఆస్తిని అంతటినీ ఆ ముగ్గురు పిల్లలకి సరి సమానంగా పంచేసి దేవుడు మొహం చూసి బావగారి మొహం చూసి కాఫీ తీసుకొచ్చాలేమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య, అత్తయ్య కాఫీ తీసుకొచ్చాలేమ్మా. అత్తయ్య, రవిబాబు, దీపం ఆరిపోయింది. అమ్మా 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 అల్లుడు, ఆ వేళ నేను తలుపు దగ్గర చెవి పెట్టానని బోల్డ్ అంత రాద్ధాంతం చేశారు. కానీ వేళ ఏం జరిగింది? ఆ వేళ నేను ఏమన్నానో అక్షరాలు అదే జరిగింది. ఆ ముసలాయన కాగితం మీద సంతకం చేయకుండానే గుట్టుకుమన్నాడు. ఈ ముసిల్ది నోరు విప్పకుండానే గుట్టుక్కుమంది. ఇప్పుడు ఆస్తి అంతా రవిరాజు పేరుంది. ఈ సర్వాస్తికి హక్కుదారుని నేను. మీకు ఇందులో ఏమీ లేదు, బయటికి నడవండి అంటే ఏమిటి మీ గతి? పుట్టడు దుఃఖంలో మేముంటే ఈ ఆస్తి కూడా ఏంటండి? అయినా ఆస్తి మా అన్నదమ్ముల్లో ఎవరి పైన ఉన్నదనేది సమస్య కాదు. మధ్యలో వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి మా మనసులో పాడు చేయకుండా ఉంటే చాలు. మధ్యలో అనవసరంగా నిన్ను మాటలని వెళ్ళిపోయాను. ఊరుకోమా, ఆ వేళ రవి లెంపకాయ కొడితేనే ఖాతరు చేయని మనిషి నేను. అల్లుడో మాట అంటే బాధపడతానా? అదేం కాదు, అల్లుడికి అన్నదమ్ముల మమకారం అనే జబ్బుంది. దాని నుంచి ముందు బయటపడయ్యా. అది సాధ్యమవుతుందా బాబాయ్? అదేమిటమ్మా, నీటిలో నిప్పును వెలిగించే మనిషి నేను నీ పక్కన ఉండగా ఇదో పెద్ద విషయమా? ఇప్పుడు అల్లుడు ఆఫీస్కేగా వెళ్ళింది. మంటలు రాజేయడానికి ఇప్పుడే ఒక అగ్గిపుల్ల వేస్తాను చూడు. హలో, నేను పురుషోత్తమరావు గారి ఫ్యామిలీ లాయర్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఏమిటి నా సంతకం చెల్లదా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ సారీ సార్, మీ అమ్మగారు బ్రతుకుండగా ఈ ఆఫీస్ అంతా మీరు చూసుకునేలా ఆథరైజ్ చేశారట. కానీ ఇప్పుడు ఆస్తికి వారసులైన రవిరాజ్ గారు ఆథరైజ్ చేసే వరకు మీ సంతకాలు చెల్లవన్నారు. ఎవరో మాట అన్నది? మీ ఫ్యామిలీ లాయర్ గారే ఫోన్ చేసి చెప్పారు. మా ఫ్యామిలీ లాయర్? నీకు అధికారం లేదు అని చెప్పడానికి ఆ ప్లేడర్ ఎవడు? మీ తమ్ముడే అలా చెప్పించి ఉంటాడు. ఎందుకు చెప్పించడు? ఆస్తులు అధికారాలు వాళ్ళవయ్యాయి, సేవలు చాకరీలు మావయ్యాయి. అంతేనమ్మా, అరిటాకుని అనేక సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాక అన్నం వడ్డించుకుంటాం. తినేశాక వెంగిలాకని అవతల బారేస్తాం. అల్లుడు గారి పరిస్థితి అంతే. చిచి, పెద్దవాడికి వెధవపాలు నువ్వును. ఎంగిలాకు ఆయన మంచితనం గురించి ఆయనకు తెలియదు. మనం చెప్తే వినిపించుకోరు. ఆయన మన మాట వినే మార్గమే లేదా బాబాయ్? ఎందుకు లేదమ్మా, ఏ మార్గం లేనప్పుడు దుర్మార్గమే. మీ ఆయన్ని మాట వినాలి అంటే పోయిన మీ అత్తగారు ఫోటో దగ్గర ఆవిడ ఆత్మశాంతి కోసం పెట్టిన పట్టు చీర రెబ్బల నెక్లెస్ ఉంది చూసావా? ఆ రెబ్బల నెక్లెస్ పట్టరా, నేను చెప్తాను. ఆయన మాట వినడానికి ఆ నెక్లెస్ కి సంబంధం ఏంటి బాబు? ఓ, సంబంధం ఉంది. ముందు పట్టురా, టైం లేదు. వెళ్ళు వెళ్ళు.
నెక్లెస్ ఇక్కడ పెట్టాను, కనపడటం లేదే. అక్కయ్య అక్కయ్య. ఏమిటమ్మా? అత్తయ్య ఫోటో దగ్గర పెట్టిన నెక్లెస్ నువ్వేమన్నా చూసావా? లేదే. అనసూయకి నువ్వేమన్నా చూసావా? చూశాను. నేనే దొంగలించాను. ఎందుకు అక్కయ్య అంత మాట అంటున్నావు? చూసావా అని అడిగాను అంతే. నేను నీ కంటికి దొంగలుగా కనపడబట్టాగా మమ్మల్ని అడుగుతున్నావు? నువ్వు ఈ ఇంటికి వచ్చి నీ రోజులైంది. ఏనాడన్నా నీ గదిలోకి వచ్చానా, నీ వస్తువులు ముట్టుకున్నానా? ఈ బంగారాలు వైభోగాలు నీకు కొత్త కావచ్చు గాని నాకు కాదు. ఒక మాటకి అన్ని మాటలు అంటావేంటక్కయ్య? అనకపోతే మరేం చెప్పంటావు? నువ్వు నన్ను దొంగ అన్నా మరేమన్నా నోరు మూసుకుంటుండాలా? మాకు దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు. మా ఆయన ఒక్కరే ఇంటికి కష్టపడి 4 రాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే నేను కష్టపడడం లేదు కనుక శాంతి ఆ నెక్లెస్ కాజేసిందనా? మీకు సంపాదన ఉంటే మాకు ఆశయాలు ఉన్నాయి. అంటే ఆశయాలు లేని వాళ్ళ కనుక మేం కాజేసావనా? మర్యాద లేకుండా మాట్లాడితే పెద్దవారన్న గౌరవం కూడా ఇవ్వను. వదినా, నోటికి ఎంత వస్తుందో మాట్లాడుకు, మర్యాద లేకుండా. నేనే ఆ నెక్లెస్ తీశానని మీ అందరి అభిప్రాయం అయితే ఆ నిజాలేమిటో ఇప్పుడే తెలిపోవాలి. చూడండి చూడండి, అందరూ బాగా చూడండి. ఇంకా మీ అందరి అనుమానం తీరకపోతే పోలీసులు పిలిపించి నా గదంతా వెతికించుకోండి. పోతే పోయిందిలే వదినా, ఇంకా విషయం వదిలేద్దాం. ఆ మాట ఏదో మీ వదిన మీద నిన్న వేయక ముందే అనాలి. ఇంతవరకు వచ్చాక ఊరుకోవడం దీనికి. ఈ ఇంట్లో ఎవరు దొంగలో ఎవరు మంచి వాళ్ళు ఇప్పుడే తెలిపోవాలి. ఊసుకు తిరిగేది ఒకరిని, దొంగతనాలు అంటు పెట్టేది మరొకరి మీద. అంటే ఆ నెక్లెస్ శాంతి దొంగతనం చేసినట్టావా? అని నేను అనలేదే. ఈ ఇంటి చిన్న కోడల నెక్లెస్ పోయింది, ఎవరు తీశారో ఇప్పుడే తేలాలంటున్నా. ఇక మిగిలింది శాంతే కదా. శాంతి మీద కదా నీ అనుమానం. అది చాలా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది కానీ దొంగల కుటుంబం నుంచి మాత్రం కాదు. అవును, మాదో దొంగల కుటుంబం. నేను దొంగనే, మా బాబాయో దొంగ. నా పెట్టి అందరికీ చూపించానుగా, మీ పెట్లు చూపించి ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి. వదినా, ఇక ఈ అనుమానాలు వెతకటాలు అనవసరం. ఆ నెక్లెస్ నేనే తీశాను. సరే, ఇంక ఈ విషయం వదిలేసి అనుమానాలు మా మీద నమ్మకాలు వాళ్ళ మీద ఉన్నాయో నెక్లెస్ నువ్వే తీశానంటున్నావు. ఆ నెక్లెస్ ఎవరు తీశారో ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అవును, తెలిపోవాల్సిందే. మేము మా పెట్టెలు చూపించడం కాదు, మీరంతా వచ్చి మా గదంతా వెతుక్కోండి. రండి రా, రండి, మొత్తం గదంతా వెతుక్కోండి. వెతుక్కోండి, చూడండి చూడండి. చూడండి, ఈ నెక్లెస్ నేను తీశానని అందరూ పంచాయతీ పెట్టారుగా. ఇప్పుడు ఇది ఎవరు తీశారో మీ ముందే బయటపడిందిగా. ఆ నెక్లెస్ మన గదిలోకి ఎలా వచ్చింది? ఏమోనండి, నాకేమీ తెలియదండి. తెలీదు? ఆ నెక్లెస్ నేను తెలియదమ్మా. అది నా గదిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కావాలంటే నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను. అనుమానాలు అయ్యాయి, ఇక ప్రమాణాలు ఒకటే తక్కువ.